చాలా మంది పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐటీఐ కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇది వొకేషనల్ కోర్సెస్ కిందికి వస్తుంది. కూడా ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా మీకు చూసుకుంటే మార్కెట్లో మనము ఈ రోజులలో చాలా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ ఏమైనా ఉంటే మనం ఐటీఐ చెప్పుకోవచ్చు. చాలా చిన్న వయసులో గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఉపాధి అవకాశం అనేటటువంటి ఉన్నటువంటి కెరీర్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ. దీంట్లో ఏంటంటే మనకు చూసుకుంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. మీరు 10th క్లాస్ అయిపోయిన మీ యొక్క 10thలో వచ్చినట్టు మార్క్స్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. దీంట్లో మనకు 2 years ప్రోగ్రామ్స్ ఉంటాయి, 1 year ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 years ప్రోగ్రామ్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, ప్లంబరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఎలక్ట్రీషియన్ తీసుకుంటే దీంట్లో 2 years ప్రోగ్రామ్. ఇది ఈ రోజులలో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా వీళ్ళు అవసరం ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క దగ్గర పవర్ ఎక్కడెక్కడైతే మనం జనరేట్ చేస్తున్నామో, పవర్ని ఎక్కడైతే మన సమాజంలో ఉపయోగిస్తున్నామో ప్రతి దగ్గర వీళ్ళు అవసరం ఉంటుంది. కాబట్టి మనకు రీసెంట్గా గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఒక మినిమం 30,000 నుంచి 35,000 బేసిక్ శాలరీ తోటి కూడా మనకు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జూనియర్ లైన్ మెన్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్లో కావచ్చు, తర్వాత డిఫెన్స్లలో కూడా ప్రతి రంగంలో వీళ్ళు అవసరం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో జాబ్లతో పాటు సొంతంగా వీళ్ళకి ఉపాధి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఐటీఐలో ఉన్నటువంటి కోర్సెస్ అనేటువంటి చాలా హెల్ప్ అవుతాయి. దాంతోపాటు ఫిట్టర్ కానీ, ప్లంబర్ కానీ, 1 year ప్రోగ్రామ్ చూసుకుంటే టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, డీజిల్ మెకానిక్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఐటీఐలో 1 year మాత్రమే ఉంటుంది ఈ కోర్సు. ఈ కోర్సు అయిపోయిన తర్వాత మనకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మనం పేపర్ చూసేటటువంటి అలవాటు ఉంటే మనం రెగ్యులర్గా పేపర్లు చూసి ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో వీళ్ళకు డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఏదో ఒక దగ్గర ఉద్యోగ అవకాశాలు పేపర్లో మనకు రెగ్యులర్ కనిపిస్తుంటాయి. జస్ట్ 1 year ఉంటుంది. కోర్స్ అయిపోయిన వెంటనే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్ట్ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసుకోవచ్చు. మనకు డీజిల్ మెకానిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఇంకా డిఫెన్స్ సంబంధించిన వాటిల్లో కావచ్చు, చాలా రకాల ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఒక మినిమం 18 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటి మనకు అందుబాటులో ఉంటాయి. మనకు నోటిఫికేషన్ మే లేదా జూన్లో వస్తుంది. అప్పుడు మీరు అప్లై చేసుకొని మీ సంబంధిత గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజీలో మీరు అడ్మిషన్ అనేటటువంటి తీసుకోవచ్చు.